తప్పదు కదా, వస్తుంది, అడబెట్టేసుకో, ముక్కులోంచే వదలు. అలా అభ్యాసం చేయి, ఖచ్చితంగా 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అంచేది ఆవులంతలోంచి పుట్టాడు కాబట్టి ఈయనకు ఆయుర్దాయం ఎక్కువ. వామనావతారం నుంచి కృష్ణావతారం వరకు ఉన్నాడు, ఇంకా అవతారాలే చూసేసాడు ఈయన. అందుకని త్రివిక్రమావతారానికి నేను ప్రదక్షిణం చేశాను. ఆ చేసినప్పుడు ఒక చిన్న పర్వత శిఖరం మోకాల్లో దిగబడింది. వాడి లెవెల్ అది. పర్వత శిఖరం అంటే వాడి దృష్టిలో గుండుసూది, జాంబవంతుల శరీరం అది. మోకాల్లో దిగబడింది. అప్పటి నుంచి కొంచెం మోకాలు బెణుకుతోంది. మెట్లు దిగుతుంటే కష్టమే, లిఫ్ట్ అడగాల్సి వస్తుంది. అందుకని తిరిగి రాలేనో లేత రాగలన్నాడు అంతటి వీరుడు. మరి వెళ్ళాల్సిన తిరిగి రావాలి కదా, అందుకని జాంబవంతుడే నిర్ణయించమన్నారు. నువ్వు ఒక్కడివే వెళ్ళగలవు, నువ్వు వెళ్ళలేను, తిరిగి రాలేనంటావు, నువ్వు చెప్పబోయా, నాకు తెలుసు ఎవరు వెళ్ళగలరు, పదండి అన్నాడు. అంతవరకు హనుమంతుడు ఎలా ఉన్నాడు అంటే కార్యశాసకుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అనవసరంగా ఈ చర్చల్లో పాల్గొనలేదు, కల్పించుకోలేదు, ఎవరిని నిందించలేదు, తను తాను పొగుడుకోలేదు. దూరంగా ఓ చోట కూర్చొని రామ్ 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 అని జపం చేసుకుంటున్నాడు. హనుమంతుడి జీవితంలో 2 ఘట్టాలు ఉంటాయి, 16 ఘట్టాలు ఉండవు. ఒకటి కర్తవ్యం, 2 స్మర్తవ్యం. చేయవలసిన పని చేయడం, మిగిలిన సమయం అంతా భగవంతుడు స్మరించడం. కర్తవ్యం, స్మర్తవ్యం, ఇంకేం ఉండదు. అందుకే ఎప్పుడు ఆందోళన ఉండదు. మనం కూడా అంతే, జీవితంలో బీపీలు, షుగర్లు, రోగాలు, ఆందోళన లేకుండా కూడా కర్తవ్యం చేయి. అక్కడ వదిలే ఇంకా విషయాన్ని మాట్లాడక. స్మర్తవ్యం, భగవంతుడు స్మరించు. తప్పకుండా చేసిన ప్రతి పని పొరపాటు కూడా మనకు మేలు చేస్తుంది. భగవంతుడి శక్తి అటు ఏదైనా చేసేస్తాడు ఆయన. మా ఇడి తిప్పేస్తాడు, అడి తిప్పేస్తాడు. మావాడు మొత్తం మీద నమే భక్త ప్రణశ్రీ, భగవద్గీతలో ప్రమాణం చేసినట్టే, నా భక్తుడు నష్టపోవడానికి వీలు లేదు అంటాడు భగవద్గీతలో. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అంటాడు 9వ అధ్యాయంలో. కౌంతేయ, ఒక్క విషయం తెలుసుకో, నా భక్తుడైన వాడు ఎప్పుడూ నష్టపోడు. వాడు తప్పు చేసినా సరే వాడిని కాపాడే విధంగా నేను చూసుకుంటా. ఎందుకంటే వాడు నన్ను స్మరిస్తున్నాడు, పొరపాటు చేశాడు, కానీ మంచివాడు, చెడ్డవాడు కాదు, ఏదో పొరపాటు చేశాడు, నేను చూసుకుంటా. అంత అభయాన్ని ఇచ్చినవాడు కేవలం కృష్ణ పరమాత్మ అండి. కృష్ణ పరమాత్మ నేను చూసుకుంటానని ఆయన. భగవద్ ఆరాధన అంత గొప్పది. మన జీవితంలో దానికి ప్రాధాన్యం. బెడ్రూమ్లో సైజు పెంచడం కాదు, పూజామందిరం ఉండాలి ఆ సైజులో. దేవతలందరినీ అక్కడ పెట్టి మనం ఎక్కడికో పారిపోవడం కాదు. పూజామందిరంలో మనం ఎంతసేపు కూర్చున్నాం? పూజామందిరాన్ని పని మనిషి ఊడకూడదమ్మా, యజమానురాలు స్వయంగా ఊడవాలి, యజమానురాలే ఊడవాలి. ఆవిడ చేయలేని పరిస్థితుల్లో ఉంటే యజమానే చెయ్యాలి, పని మనుషులు చేసి చేయించద్దు. చేయించండి, తప్పులేదు, ఆ పుణ్యం వాళ్ళకి పోయింది, మీకేముండదు ఇక్కడ. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు చాలా శ్రద్ధగా ఊడుస్తారు. ఏమది వ్యాసుడిని అవమానించినటువంటి అంబికకి, అంబాలకి ఎవరు పుట్టారు? ఒక ఆవిడ గుడ్డాడు పుట్టాడు, ఒక ఆవిడకి పాలిపోయిన మొహం అన్నవాడు పుట్టాడు, పాండురోగం అన్నవాడు పుట్టాడు. భక్తిగా సేవించిన దాసికి ఎవరు పుట్టారు? మహానుభావుడైన విదురుడు పుట్టాడు. లెక్క మహానుభావులు కులభేదం ఉండదు. భారతంలోనే మహానుభావుడైన పాత్ర వ్యాసుడు తర్వాత మళ్ళీ అంత గొప్ప వ్యక్తి ఎవరంటే విదురుడే. అంత జ్ఞానం ఎవరికీ లేదు ఇక్కడ. మరి ఆయన వాళ్ళ అమ్మ భక్తిగా సేవించింది. అసలు మహర్షులను సేవించే భాగ్యం నాకు వస్తుందా అనుకుని సేవించింది. ఈ అంబిక అంబాలికే వ్యధవేషాలు వేశారు. ఈయన ముసలైనా, ఈయన గుడ్డ అయినా, ఈయన గడ్డం ఉంది, గడ్డం ఉండకపోతే జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు వ్యాసుడు. అసలు ఆ మహర్షుల మీద వీళ్ళకి లెక్క ఏమిటంటే, వీళ్ళ మొగుళ్ళలాగే ఆయన కూడా భౌతిక సంగమం చేస్తాడు అనుకోండి. పొరపాటు మాట, ఆయన ఎవరితో సంగమం చేయలా. కేవలం వరప్రసాదం, తేజప్రసారం అంటారు దాన్ని. ఇలా కూర్చున్నాడు, తేజస్సును ప్రసరింపజేశాడు. ఈవిడ కళ్ళు మూసుకుంది, గుడ్డాడు పుట్టాడు. ఆవిడ అంది, అలాంటి వాడే పుట్టాడు. పాండురోగం అంటే అది వేల పోయి తెల్లడు. దాసి అలా కాదు, నా జీవితంలోనే నాకు ఇది గొప్ప అవకాశం, అమ్మగారు ఎందుకు నన్ను నియోగించారు, ఇటువంటి మహర్షి మళ్ళీ నాకు దొరుకుతాడా అని ఆయన భక్తిగా సేవించింది. తథాస్తు, చాలా మంచివాడు పుడతాడు నీకు వెళ్ళన్నాడు. విదురుడు పుట్టాడు, బ్రహ్మాండమైన వ్యక్తి, యమధర్మరాజు యొక్క పరిపూర్ణావతారం. ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ, విదురుడు పూర్ణావతారం. యమధర్మరాజు స్వయంగా పుట్టాడు. అంత అదృష్టం విదురుడికి ఎందుకు పట్టింది? వాళ్ళ అమ్మ పుణ్యం. నమ్మింది ఆయన్ని. వంకర వేషాలు వేయలేదు ఇక్కడ. ఈ నమ్మకం ముఖ్యమండి అక్కడ. అంచేత పూజా మందిరాన్ని దాసదాసీల చేత ఊడిపిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది, మనకేం జరగదు ఇక్కడ. మనమే చేయాలి స్వయంగా, మనమే అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి. అంత గొప్పది. అందుకని వెంటనే జాంబవంతుడు, నేను చూపిస్తే నేను పూజ చేసుకుంటున్నట్టుగా జపం చేస్తున్నాడు. అక్కడికి వచ్చాడు. వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి అన్నాడు. సుందరకాండ కిష్కింధకాండలో చిట్ట చివరి ఉంటుంది. వీరవానరలోకస్య, వానరలోకం మొత్తంలో నీలాంటి వీరుడు లేడయ్యా.
సర్వశాస్త్ర విశారద. వీరత్వం ఉంటే సరిపోదు, పని కావాలంటే బుద్ధి తెలివితేటలు ఉండాలి. అదే శాస్త్ర విశారద. శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళు ఈడయ్యా. అంచేది పని అవ్వాలంటే కేవలం రౌడీయిజం, 10 మందిని వేసుకోవడం ఇది సరిపోదండి. ఇక్కడ ఆ పనికి తగిన బుక్కిష్ నాలెడ్జ్, శాస్త్రజ్ఞానం కూడా ఉండాలి. కేవలం బుక్కిష్ నాలెడ్జ్ పనికిరాదు, లోకజ్ఞానం లేని శ్లోకజ్ఞానం పనికిరాదు, శ్లోకజ్ఞానం లేని లోకజ్ఞానం కూడా సరిపోదు. శ్లోకజ్ఞానము ఉండాలి, లోకజ్ఞానము ఉండాలి. ఎందుకని? నువ్వు నేను కలిపితే లోకం మిత్రమా, నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. అది తేడా. నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. ఇవాళ శ్లోకాలు వినడానికే కదా మీరంతా ఇక్కడికి వచ్చారు. మరి నిన్ను నన్ను కలిపేది శ్లోకం, నువ్వు నేను కలిపితే లోకం. కేవలం లోకజ్ఞానంతో జనరల్ నాలెడ్జ్ ఉందండి. ఏ దేశం ఏ జెండాయో, ఏ దేశం ప్రధానమంత్రి ఎవరో నేను చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు ఇవి. ఏదో 30 ఏళ్ళ వాడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరికి కావాలి ఈ సమాచారం? జెండాలు, దేశాలు, ప్రధానమంత్రులు. పాకిస్తాన్కి చెప్పానండి, ఏడాదికి ఒకడు మారిపోతాడు. మనకి చెప్పడం కాదు, ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రులను చెప్పాను, ఏడాదికి ఒకడు మారిపోతాడు. ఎందుకు ఆ సమాచారం? చిన్నపిల్లలకు బాగుంటుంది, పెద్ద అయ్యాక మాట్లాడే మాటలు ఇవి కాదు. నాకు లోకజ్ఞానం బాగా ఉంది, జనరల్ నాలెడ్జ్లో నాకు పెద్ద 90 మార్కులు వచ్చాయి. దేనికి? ఇక్కడ మీ నాన్న చెప్పిన పని ఏదైనా చేసావా, మీ అమ్మ చెప్పిన పని ఏదైనా చేసావా? కనీసం విమానాశ్రయానికి వెళ్ళి ఒక ఆయన తీసుకురా అంటే తేడా లేకుండా తీసుకొచ్చావా? లేకపోతే నువ్వు గేట్లోంచి వెళ్తే ఆయన గేట్లోంచి బయటకు వచ్చాడు. అయోమయం జగన్నాథాలు ఉంటారు కొంతమంది. ఈయన 3వ నెంబర్ గేట్ దగ్గర కూర్చుంటాడు, ఆయన 13లోంచి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఫోన్లు వచ్చాక కొంచెం నయం, ఇదివరకు అలాగే జరిగేది. ఈ బావమరిది గారు ఇక్కడ కూర్చున్నాడు, బావగారు అటు వెళ్ళిపోయాడు, ఇంటికి రాగానే దెబ్బలాట, అయోమయం. ముందు ఆయనతో మాట్లాడడం, ఒక నిర్ణయం, ఫలానా చోటుకి రమ్మని ఖచ్చితంగా చెప్పడం, మీటింగ్ పాయింట్ అంట. ఎప్పుడైనా వేరే దూర ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తిని మనం కలవాలంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ బొంబాయి స్వీట్ షాప్ అని ఉంటుంది, అక్కడే ఉండు అని చెప్పాలి. అక్కడి నుంచి కదిలితే మనకు సంబంధం లేదు, అక్కడికే మనం వెళ్ళాలి. ఆయన 1/2 గంట చూడడం, బొంబాయి స్వీట్ నుంచి కలకత్తా దుకాణం దగ్గరికి వెళ్ళిపోవడం, మనమేమో బొంబాయి దగ్గర, నేను బొంబాయి దగ్గర ఉన్నాను అనడం, నేను కలకత్తా దగ్గర ఉన్నాను, ఇద్దరికీ బుద్ధి లేదు. ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఎందుకు మారుస్తారు నిర్ణయాన్ని?